అందరికీ నమస్కారం. నా పేరు గంగా భవాని. అయితే ముగ్గు వేయడం గురించి ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ముగ్గు వేయడం కేవలం వీధి గుమ్మంలో మాత్రమే కాదండి. దొడ్డి గుమ్మంలో కూడా మనం ముగ్గు వేయాలన్నమాట. తులసి చెట్టు దగ్గర కూడా ముగ్గు వేసుకోవాలి. ఇప్పుడు అపార్ట్మెంట్లలో అంతంత అవకాశం లేకపోతే చేయగలిగింది ఏమీ ఉండదు. అవకాశం ఉన్నవాళ్ళు మాత్రం తప్పనిసరిగా దొడ్డి గుమ్మంలో 2 ముగ్గు గీతలు, అలాగే తులసి చెట్టు దగ్గర కూడా చిన్న ముగ్గు వేసుకోండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన ప్రదేశం ఉందండి. అదేమిటంటే మనం వంట చేసే వంటగట్టు మీద స్టవ్ దగ్గర. స్టవ్ రోజు రాత్రిపూట శుభ్రంగా తుడుచుకుని, వంటగట్టు కూడా కడుక్కుని తుడుచుకుని, స్టవ్కి అటుపక్క ఇటుపక్క 2 చిన్న చిన్న గీతలతో ముగ్గు వేసుకోండి. శుక్రవారం నాడు మటుకు స్టవ్కి కాస్త పసుపు రాసి ఒక కుంకుమ బొట్టు కూడా పెట్టుకోండి. అది ఏమిటంటే ఇప్పుడు మనం స్టవ్ అనేది ఏంటంటే మనకి అగ్నిహోత్రుడు అనమాట. ఆ అగ్నిహోత్రుడికి కూడా మనం ప్రతిరోజు సక్రమంగా అన్నీ చెయ్యాలి. అందుకనే నిద్ర మంచం మించి లేచిన వెంటనే బ్రష్ నోట్లో పెట్టుకుని సగం పళ్ళు తోముకుంటూ స్టవ్ వెలిగించేసి డికాషన్ తీసి కాఫీలు కలిపి మిగిలినది మొహం తర్వాత కడుక్కొచ్చి అలా కాఫీలు కలుపుకుని అలా చేయకూడదు. లక్షణంగా మొహం కడుక్కుని తర్వాతే వంటింట్లోకి వెళ్ళి స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ వెలిగించే ముందు స్టవ్కి ఒకసారి నమస్కారం చేసుకోండి. పూర్వకాలంలో మట్టి పొయ్యల మీద వంట చేసేవాడు. అప్పుడు ప్రతిరోజు ఆ మట్టి పొయ్యని అలుక్కుని దాని మీద ముగ్గు వేసుకుని మరునాడు వంట చేయడానికి సిద్ధంగా పెట్టుకునేవారు. మనం నిత్యం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా స్టవ్ దగ్గరే మనం అన్నీ వండుతూ ఉంటాము, కలుపుకుని తాగుతూ ఉంటాము. ఇంట్లో అందరికీ తిండి తయారు చేసేది, పోషణ ఇచ్చేది గ్యాస్ స్టవ్ దగ్గరదే. వంటిల్లే ముఖ్యమైనది. అందుకని ఏమిటంటే ఆ వంట చేసే జాగాని చాలా పవిత్రంగా శుచిగా చూసుకోవాలి. అందుకని చెప్పి తప్పనిసరిగా మీరందరూ కూడా అగ్నిహోత్రుడికి కూడా తగిన గౌరవం మర్యాద ఇవ్వండి. ఇదండి ఇవాల్టి 4 మంచి మాటలు. ఉంటాను. సెలవు.